షాపింగ్, కిచెన్ టూర్ కూడా అయిపోయింది మాటల్లోనే. మందే ఉంటుంది టోటల్. ఇది 9 ప్యాక్స్ ఆఫ్ ఎగ్స్. చిన్నప్పుడు బొమ్మలు కొనుక్కున్నప్పుడు అందరికి చూపించినట్టు హ్యాపీగా అనిపిస్తుంది నాకు. షారన్ ఫ్రూట్, అవకాడో, ఉల్లిగడ్డ, రామచంద్ర ప్రభు, అమ్మ బాబాయ్, ఉల్లిగడ్డస్ ఈక్వల్ టు 4 kgs ఆర్డర్ చేశాను. మీకు చదివి చెప్తాను చూడండి. ఫోన్ నెంబర్ తీసుకోకుండా ఎందుకు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారు? Yo, what's up guys, ఎట్లున్నారు అందరూ? I hope everybody is happy and healthy. So today's vlog is all about my grocery. నేను ఫస్ట్ టైం డెలివరీ ఆర్డర్ చేశాను. సో ఊరికే ఎవరు వెళ్తారు వారము. నేను వారం పెట్టుకుంటే డేకి వారానికి ఒక 3 సార్లు పోయేటోని. సో ఊరికే వెళ్ళి బ్యాగ్లో వేసుకొని బరువుగా అక్కడ నుంచి వర్క్ అయిపోయిన తర్వాత చాలా చిరాకు లేసేది. సో అందుకోసం అని చెప్పేసి ఒకటేసారి ఆర్డర్ పెట్టేశాను. నాకు 111 pounds or 112 pounds అయింది విత్ డెలివరీ కాస్ట్. డెలివరీ 2 pounds అయింది అన్నీ ఆర్డర్ చేసినందుకు. సో స్లాట్ వచ్చేసి మన 3 PM to 7 PM వచ్చింది. సో అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ టైంలో ఎప్పుడైనా రావచ్చు. సో ఆ టైంలో మన ఇంట్లోనే ఉండాలి. తీసుకున్నాము. సో ఇప్పుడే రూమ్ అంతా క్లీన్ చేశాను. నేను ఇంకా క్లీన్ చేస్తున్నాను. ఇంకా ఇదంతా సర్దాలి. ఇదే మన అద్దం. చాలా బాగుంటుంది అద్దం ఇది. మా ఓనర్ కూడా ఇందాకే వచ్చి ఇది ఫిక్స్ చేసినప్పుడు అన్నాడు, నీకు మంచి అద్దం వచ్చింది భయ్యా, నాది నేను తీసుకెళ్ళిపోతా అంటే వద్దొద్దు మనకి కంటెంట్ మస్తు వస్తుందని చెప్పిన. ఆయన కూడా కంటెంట్ క్రియేటరే. సో అది అనమాట. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము, ఇంకా రావట్లేదు. సో వాడు వచ్చేదాకా వెయిట్ చేసి అదే తినాలంటే అప్పుడు ఒప్పుకోలేదు. సో అందుకోసం అని చెప్పేసి వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. వెజిటేబుల్ రైస్కి నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రెసిపీస్ చేస్తాను. బట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అందరికి తెలిసిందే రైస్. కానీ రైస్ కాకుండా ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమంటే వెజిటేబుల్స్ వేసుకుంటాను నేను. పీస్ కానీ మిక్స్డ్ వెజిటేబుల్స్ ఉంటాయన్నమాట. సో దానితో పాటు దాంట్లో ఫైబర్ కూడా యాడ్ చేసుకుంటాను. మళ్ళీ ఎక్స్ట్రాగా ఫైబర్ సపరేట్గా తినాల్సిన అవసరం లేకుండా ఫైబర్ అందులోనే యాడ్ చేసుకుంటాను. లైక్ కిడ్నీ బీన్స్ కానీ చిక్ పీస్ కానీ. కిడ్నీ బీన్స్ అయితే చాలా బాగా వస్తాయి రైస్కి. కట్ అవ్వట్లేదండి. కిడ్నీ బీన్స్ చాలా బాగా వస్తుంది కర్రీకి, రైస్కి. మంచి రైస్లో కలిసి దీంతో పాటు వెజిటేబుల్స్ అన్నీ ప్రాపర్గా ఉంటే మంచిగా ఉంటుంది. చూపిస్తాడు అండి. ఇప్పుడు ఆల్రెడీ రైస్ కడిగేసి నేను వాటర్ కూడా పోసి పెట్టేసిన. ఇందులో ఏమేమి ఉంటాయంటే ఇది ఎంత అంటే రైస్ 1 cup ఆఫ్ బాస్మతి రైస్ అండ్ 1.5 cup ఆఫ్ వాటర్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది మిక్స్డ్ వెజిటేబుల్స్ అనమాట. ఇందులో క్యారెట్స్ ఉంటాయి, పీస్ ఉంటాయి, బ్రాకలీ ఉంటుంది, కాలీఫ్లవర్స్ ఉంటాయి. సో నాకు పీస్ అవి చాలా ఇష్టము. సో జనరస్ అమౌంట్లో వేసుకోండి. ఇదిగో ఇలా వేసుకుంటాము. మంచిగా పడ్డాయి ఇలా. ఇవి ఆల్రెడీ వాష్డ్ వచ్చేస్తాయి మనకి, ఈ ఫ్రోజన్వి. మనకి ఇండియాలో కూడా దొరుకుతాయి. మీకు ఖచ్చితంగా పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లో వెళ్తే ఎక్కడైనా దొరుకుతాయి. ఫ్రోజన్ ఈ వెజిటేబుల్స్ తెచ్చుకున్నారంటే మీకు అలా పడుంటాయి. ఊరికే మళ్ళీ వెజిటేబుల్స్ తెచ్చుకొని అవి పాడైపోయినాక పడేయడం అలాంటివి ఏమి ఉండవు. ఉప్పు కారం కూడా వేసుకోవాలి. పసుపు, ఇంకా పన్నీర్ వేసినారనుకోండి కుక్డ్, పన్నీర్ పులావ్ అయిపోతుంది. అట్లా చాలా చాలా వెర్సటైల్ ఇది. నాకు చాలా టైం సేవింగ్ అండ్ మనకి ఎనర్జీ సేవింగ్ కూడా చాలా బాగుంటుంది. కారం వేస్తే నాకు కారం వేస్తే మంచిగా అనిపిస్తుంది. కొంచెం కారం వేసుకోండి. ఇవన్నీ నేను అందాజాలో వేసేస్తా. కారం అయితే కారం అవుతుంది, కారం కాకపోతే కారం కాదు. ఇవన్నీ నేను ఇండియాలో నుంచి తెచ్చుకున్నాను. బిర్యానీ ఆకు మొన్న అయినప్పుడు తెచ్చుకున్నాను. సమ్ బిర్యానీ ఆకు, సమ్ పెప్పర్ అంతే వేసేస్తాను. సంథింగ్ మమ్మీ చెప్పింది. ఈ అమ్మ నాకు ఆకలి వేస్తుంది. వాడేమో ఇంకా రావట్లేదు. వెయిట్ చేసే వాడి కోసము, డెలివరీ వాడి కోసం. ఇంకా రావట్లేదు వాడు. 30-35 minutes పట్టింది. A few moments later. సో గైస్, రైస్ అయితే రెడీ అయిపోయింది. మంచి వాసన వస్తుంది. కానీ డెలివరీ వాళ్ళు ఇంకా రావట్లేదురా బాబు. ఈ అమ్మ గ్రాసరీలు వస్తే అటు మంచిగా సర్దేసుకొని ప్రశాంతంగా ఏదైనా వండుకుందామంటే వాడు 6 గంటల 9 గంటల 7 గంటల కంటే 7 గంటలకే వచ్చేటట్టున్నాడు. రైస్ టేబుల్ రైస్ కాయిస్ నీట్గా వచ్చేస్తుంది. అన్నం చూసినారా ఎంత పొల్లు మంచిగా వచ్చిందో. ఇట్లా
ఆల్ ద వెజీస్. సో ఊరికే వెజ్జీస్ బాయిల్ చేసుకొని మళ్ళీ దాంతోపాటు కిడ్నీ బీన్స్ బాయిల్ చేసుకొని ఇదంతా తలకాయ నొప్పి ఉండదు. అన్నీ పడేస్తాము. ఇంత క్వాంటిటీకి మనం నార్మల్గా నేను ఎలా పెట్టుకుంటానంటే 100 grams వెజిటేబుల్స్, 100 grams 200 grams అవి వేసాం కదా, 200 grams వెజిటేబుల్స్, 200 grams అవి, రైస్ ఏమో 700 grams కదా. సో డివైడ్ చేసుకుంటాను 2 or 3 meals, సెట్ అయిపోతుంది. గైస్ వాడు వచ్చాడంట, నేను ఫోన్ నెంబర్ ఇవ్వడం మర్చిపోయానంట. చెప్పాను కదా ఇది ఫస్ట్ టైం అని చెప్పాను కదా. సో వాళ్ళు వచ్చి ఇది వేసిపోయారు, సారీ వి మిస్డ్ యూ అని. అభినవ్ విప్లపాలి. Thank you very much for confirming that. నా కొడుకులు ఇప్పుడు నాకు అర్థం కాదు భయ్యా, ఫోన్ నెంబర్ తీసుకోకుండా ఎందుకు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారు? నార్మల్గా ఇప్పుడు నీ ఫోన్ నెంబర్ లేకపోతే అక్కడ మ్యాండేటరీగా ఆర్డర్ తీసుకోరు కదా. ఈ నా కొడుకులు ఆర్డర్ తీసుకుంది, అది ఇలా తప్పు. మళ్ళీ మనకి ఇప్పుడు ఇబ్బంది లవడా, మళ్ళీ రేపు కాదు ఎల్లుండి వస్తాయంట. చూసినారు కదా నేను ఎంతసేపు వెయిట్ చేశాను. అది దా మ్యాటర్. 3 days later. యో వాట్సప్ గైస్, ఎట్లున్నారు? దిస్ ఈజ్ ఆఫ్టర్ 2 days. షేప్ కూడా చేసుకున్నా లైట్గా. ఇంతకుముందు వీడియోలు చేసుకున్నానా? చేసుకున్నా ఆ రోజు చేసుకున్నా కదా. ఇగో ఇప్పుడే మనకి మెసేజ్ వచ్చిందనమాట, 8:22కి రిలీజ్ వస్తానన్నాడు. ఇప్పుడు 8:15 అవుతుంది. ఈలోపు మనం కొద్దిసేపు 8:22 to 9:22 స్లాట్ ఇచ్చాడు. ఈలోపు కొద్దిసేపు వన్ పంచ్ మ్యాన్ సీయింగ్ వన్ పంచ్ మ్యాన్ వెయిటింగ్. ఆ డెలివరీ వస్తే తొందరగా అన్ని సామాను మీకు చూపించి లోపల పెట్టేసి స్నానం చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ స్నానం చేసి వచ్చి తీసుకుందాం అనుకున్నాను కానీ లేట్ అయిపోయింది. ఒక వీడియో ఎడిట్ చేసిన, సో ఇక అట్లా అయిపోయింది. చూస్తున్నారు కదా ఎన్నునే. సో గాయ్స్, దీస్ ఆర్ ఆల్ ద గ్రాసరీస్. ఇంకా ఇందులో 2-3 ఐటమ్స్ మిస్సింగ్. బ్రెడ్ ఒకటి కాదు, కాఫీ ఒకటే ఆర్డర్ చేసినాను నేను. 2. దీస్ ఆర్ ఆల్ ద ఐటమ్స్. ఇంకా ఇందులో నేను ఆర్డర్ బ్రెడ్ను బ్లూబెర్రీస్ రాలేవు. అమ్మ బ్లూబెర్రీస్ మళ్ళీ పోయి కొనుక్కోవాలి. ఆ బ్లూబెర్రీస్ కోసం ఆర్డర్ చేశాను, మీకు చదివి చెప్తాను చూడండి. రామచంద్ర ప్రభు లైమ్స్, నిమ్మకాయలు, పళ్ళు కాదు నిమ్మకాయలు, నిమ్మ పండ్లు కూడా ఉంటాయి ఇక్కడ. సో ఇది నిమ్మకాయలు. అయితే చిన్నప్పుడు మా తాత వాళ్ళకి గ్రాసరీ షాప్ ఉంటుంది అనమాట. హోల్సేల్ దాన్ని ఏమంటారు, కిరాణా షాప్. అయితే అందులో అప్పుడప్పుడు పోయితే అప్పుడప్పుడు అవి తెచ్చుకోనికి పోతుండే. అందులో ఇంటుండే అనమాట. మా తాత కూర్చొని ఇట్లా టిక్ పెడుతుండే. అక్కడ పనిచేసేటోళ్ళేమో నిమ్మకాయలు అంటే మా తాత షారన్ ఫ్రూట్, అవకాడో, ఉల్లిగడ్డ అంటే ఇవి కాదు ఐటమ్స్. నేను ఈడుండే చదువుతున్నా, ఆడ వేరే ఐటమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం అట్లే చదువుదాం. నిమ్మకాయలు వాళ్ళు ఇట్లా చూస్తుండే అనమాట. నిమ్మకాయలు మా తాత అంటే వాళ్ళు అంటుండే, నిమ్మకాయలు అంటే మా తాత అని ఇట్లా టిక్ కొట్టుకుంటుండే. మళ్ళీ ఆయన అన్న తర్వాత మా తాత అంటుండే నిమ్మకాయలు 4, షారన్ ఫ్రూట్ 4 వచ్చినాయి,
అవకాడో వచ్చినాయి, బేబీ పొటాటో హర్బ్స్ అండ్ బటర్ ఇవి. ఇవి ఏం చేయాలి అసలు, డైరెక్ట్ మైక్రోవేవ్ 8.5 minutes పెట్టేసేయాలి. బాగున్నట్టున్నాయి గైస్, చూడండి. ఫస్ట్ టైం ట్రై చేసినా, నచ్చినాయి అనుకో నెక్స్ట్ మొత్తం ఇవే ఆర్డర్. ఇంకా పొటాటోస్ 2 kgs, ఆనియన్స్, ఉల్లిగడ్డలు చూడండి ఎన్ని వచ్చినాయి, అమ్మ బాబాయ్. ఉల్లిగడ్డస్ ఈక్వల్ టు 4 kgs, స్వీట్ పొటాటోస్ ఈక్వల్ టు 4 kgs యాజ్ వెల్. చికెన్ బ్రెస్ట్ 4, 1 2 3 4. ఇలా ఒకటి చూద్దాం. ప్రాన్స్, ఇంకో ప్రాన్స్, స్కియర్ యోగట్ 4, హోల్ మీల్ పిత్తా, ఫ్రోజన్ బ్లూబెర్రీ లేకుండే, రాస్బెర్రీస్ ఫ్రోజన్, స్ట్రాబెర్రీసే వచ్చాయి, రాస్బెర్రీస్ ఏవి రా తమ్ముడు. ఇక్కడ రాస్బెర్రీస్ 2 స్ట్రాబెర్రీస్, టొమాటో ప్యూరీ, కిడ్నీ బీన్స్ 2, బటర్ కనిపించలేదు నాకు, బటర్ కనిపించలేదు. ఇదే షారన్ ఫ్రూట్ అంటే కొంచెము మన దాని లెక్క ఉంటుంది, ఏది మన అదే గైస్, అదేరా దాన్ని ఏమంటారు, సపోటాలా ఉంటాయి. ఇక్కడ సపోటా దొరకదుగా. బటర్ ఒక్కటి కనిపించలేదు. అయ్యో ఇన్నే ఉంది బటర్, గుడ్డినా కొడక అని మా అమ్మ అంటది. బిస్కెట్లు, డైజెస్టివ్, రైస్ కేక్స్, ఆల్మండ్స్, ఫ్లాక్ సీడ్స్, కాఫీ, మిల్క్, మోజరెల్లా, ఎగ్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా, 1 2 3 4 5 6 7 8 9 ప్యాక్స్ ఆఫ్ ఎగ్స్. అంటే ఇందులో 10 ఉంటాయి, 10 × 8 80, 80 × 8 12, 92 ఎగ్స్. 92 ఎగ్స్ అంటే మనకి ఎన్ని రోజులు వస్తాయి, ఆల్మోస్ట్ రోజుకి 5 వేసుకున్నా కానీ 18 రోజులు వస్తాయి ఇవి. సో 3 వారాలు, ఆల్మోస్ట్ నేను 3 వారాల కోసం అన్నట్టే పెట్టుకున్నాను. రోజుకి 5 కానీ 4 కానీ తింటాను నేను. అది ఆల్ ద ప్రోడక్ట్స్ ఆర్ హియర్ గాయ్స్. మొత్తం నిండిపోయింది చూడండి. అండ్ సో ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, చిన్నప్పుడు బొమ్మలు కొనుక్కున్నప్పుడు అందరికీ చూపించినట్టు హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఎగ్స్ 9 ప్యాక్స్ ఆఫ్ ఎగ్స్. ఇవి పొటాటో హర్బ్స్, చికెన్ బ్రెస్ట్, యోగర్ట్. ఇదే షారన్ ఫ్రూట్ అని చెప్పిన కదా, ఇది కొంచెం కాదు, ఇది సపోటా లెక్కనే ఉంటుంది. మొజరెల్లా, బటరు, లైమ్స్, అవకాడో, స్వీట్ పొటాటో. వీళ్ళు ఆర్డర్ చేసి ఏం చేస్తారు తెలుసా గైస్, వీళ్ళు ఇక్కడ ఆర్డర్ చేసినాం అనుకో ఫ్రెష్ పంపిస్తారు ఇంటికి. సో అది కొంచెం మనం బ్రెయిన్లో పెట్టుకోవాలి. ప్రాన్స్ పాస్తాకి చాలా బాగుంటాయి గైస్. ప్రాన్స్ 2 types ఆఫ్ ప్రాన్స్ ఆర్డర్ చేశాను, చూద్దాం ఏవి బాగుంటాయి. ప్రాన్స్, ఇంకా ఆనియన్ గుద్దుడే, బిస్కెట్లు, పొటాటోస్ 2 పొటాటోలు. ఈ పొటాటోస్ ఎప్పుడున్నాయి, డేట్ ఎప్పుడు ఇచ్చాడు, డేట్ ఏమి ఇవ్వలేదంటే. యాక్చువల్లీ ఇవి చాలా రోజులు వస్తాయి, ఒక నెలలో వస్తాయి ఈజీగా. ఆల్మండ్ మిల్క్. ఈ ఆల్మండ్ మిల్క్ ఏంటంటే డైరెక్ట్ మనం కబోర్డ్లో పెట్టుకోవచ్చు, తర్వాత యూస్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు ఈ సామాన్ అంతా నా కబోర్డ్స్లో పెట్టాలి గోయిస్. సో నేను ఏం చేస్తానంటే మిమ్మల్ని ఇక్కడ పెట్టేసి దీన్ని హైపర్ ల్యాబ్స్లో పెడతాను. అప్పుడైతే ఫాస్ట్గా పెట్టేసిన తర్వాత మళ్ళీ చూపించచ్చు. సో గైస్, ఇగో మొత్తం చేసినాం.
మొత్తం నీట్గా పెట్టేసిన, అయిపోయినాయి అన్ని సామాన్ లోపల పడేసా. ఎక్కువ ఏం అనిపించలేదు గైస్ అసలు. ఏంది 110 పౌండ్లు అంటే ఆల్మోస్ట్ 12,000, ఆల్మోస్ట్ 11,000 అనుకోండి. 11,000కి ఎంత సామాన్ వచ్చింది చూడండి. చూపిస్తా చూడండి. ఇవంతా యూస్ చేస్తున్నవి, ఇవేమో యూస్ చేయనివి అంటే లైక్ ఎక్స్ట్రా ప్రోడక్ట్స్. ఇక్కడ మొత్తం ఈ 2 లైన్లు గుడ్లు పెట్టేసిన. ఇవి పొటాటోస్, స్వీట్ పొటాటోస్, ఆనియన్ అయితే మరీ డేంజర్ వచ్చినాయి. పొటాటోస్, ఎగ్స్, మిల్క్, కాఫీ లేక ఎంత అయిపోయినానో అసలు. ఇది వచ్చేసి టూనా, చిక్ పీస్, రెడ్ కిడ్నీ బీన్స్ ఎక్కువ ఉంటాయి మన దగ్గర. ఇవన్నీ మనం యూజ్ చేసే సామాన్. పీనట్ బటర్ పౌడరు, ఓట్స్, ఇవన్నీ యూజ్ చేసేవి. ఇంకా ప్లేస్ చాలా ఉంది యాక్చువల్లీ. ఇది ఒక కబోర్డ్, ఇది కూడా మన కబోర్డే. ఇక్కడ ప్రోటీన్ మొన్న ఇది అక్కడ కొన్నది, లివర్పూల్లో కొన్నది. 3 వే ప్రోటీన్లు, రైస్, కొంచెం గిన్నెలు అవి ఇవన్నీ కాకుండా చూపిస్తావు. ఇది మందే, ఇది మొత్తం మందే. అయ్యో ఈ సామాన్ మనయే, ఈ 3 ఇది మందే. ఈ ప్యాన్స్ మనయే. ఇదంతా ఇవేమో ఎక్స్ట్రా దాన్ని ఏమంటారు, ఎక్స్ట్రా మసాలాలు, అవి మసాలాలే. ఇదేమో గరం మసాలా బాక్స్ నాది, కుకింగ్ చేసేటప్పుడు ఇదే వాడతాను. ఇవన్నీ సామాన్. అలాగే మంచిగా కిచెన్ టూర్ కూడా అయిపోయింది కా. ఇది మందే మళ్ళీ. ఇదంతా స్పైస్ బాక్సెస్, సీడ్స్, నట్స్, హనీ, ఇవి బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, టొమాటో పేస్ట్. అట్లా సగం కిచెన్ నేనే ఆక్యుపై చేస్తాను. ఎక్కడ పోయినా కానీ, ఇక్కడనే కదా ఎక్కడైనా కానీ సగం కిచెన్ మందే ఉంటుంది. ఇక అంతే కదా, ఎక్కువ కుక్ చేసుకుంటున్నామంటే ఎక్కువ సామాన్ ఉంటుంది మరి ఆబ్వియస్లీ. ఫ్రిడ్జ్ ఇది యాక్చువల్లీ ఫస్ట్ ఒకటే ఫ్రిడ్జ్ ఉంటుండే, ఇది ఒకటే ఫ్రిడ్జ్ ఉంటుండే. ఇది 5గురికి సరిపోవట్లేదని చెప్పేసి అప్పుడు నేను ఇక్కడ పెట్టుకుంటుండే సామాన్, ఈ కింద దాంట్లో పెట్టుకుంటుండే. కానీ ఇప్పుడు కొత్తది ఇంకో ఫ్రిడ్జ్ తీసుకొచ్చారు. ఇది చిన్నది దానికంటే, సో అందుకోసం ఎవరు పెట్టుకోరు, మందే ఉంటుంది టోటల్. ఇదంతా సామాన్ మందే. ఈ పైంది వేరేవాడు ఒకడు పెట్టుకుంటాడు, తెల్లోడు. ఈ టూ ఇందులో మొత్తం మన ఇవి ఇప్పుడు కొన్నాయి. షారన్ ఫ్రూట్, ఇప్పుడు నేను ఒక షారన్ ఫ్రూట్ వేయాల్సిందే. ఇవి మ్యారినేషన్ కోసం పెట్టాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దీస్. ఇవి ఎలా టేస్ట్ అవుతాయో చూడాలి. డైరెక్ట్ వీడియో అసలు కనీసం ఇయ్యలేడు, ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు రోయ్. మైక్రోవేవ్ ఆన్ ఫుల్ పవర్, 700 watts, 7 minutes, 8 minutes, 30 seconds. ఎట్లుందో. సో అది గైస్ మన కిచెన్ టూర్ అండ్ ఆల్. మన గ్రాసరీ షాపింగ్ కిచెన్ టూర్ కూడా అయిపోయింది మాటల్లోనే. ఇంకా ఇలాగే కాన్స్టెంట్గా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. డైలీ వ్లాగ్స్ చేద్దామని చూస్తున్నాను. నెక్స్ట్ రా వర్కౌట్ వ్లాగ్స్ కూడా వస్తాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియోస్. ఐ లవ్ యూ.